వరంగల్ భద్రకాళి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 6వ తేదీ ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజు నుండి కూడా ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతానికి ఈవో గారు మనతో ఉన్నారు. రేపటి కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి వారిని అడిగి తెలుసుకుందాము. మేడం, ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి ఉత్తర తెలంగాణ శక్తిపీఠంగా ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు ఏది జరిగినా ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఈసారి శాకంబరి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. కొత్త కొత్త కార్యక్రమాలు కూడా రూపకల్పన చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు రూపకల్పన చేయబోతున్నారు ఈసారి ఉత్సవాలకు సంబంధించి. ఓరుగల్లు నగరంలో గల భద్రకాళి అమ్మవారి దేవాలయము ఒక పవర్ఫుల్ క్షేత్రం, ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం. ఈ శక్తి క్షేత్రంలో మరి అర్చక స్వాములు, వేద పండితులు కలిసి గత 6వ తారీఖు నుండి జూలై 6 నుండి మరి జూలై 21 వరకు 21వ తారీఖు ఆషాఢ పౌర్ణమి నాడు అమ్మవారిని వివిధ రకాలైన కూరగాయలతో అలంకరించి మరి భక్తులు తీసుకొస్తారు. మరి దేవస్థానం నుంచి ఒక లారీల కొద్దీ కూరగాయలు రావడం జరుగుతుంది. ఆ కూరగాయలతో అమ్మవారిని అలంకరిస్తారు, దేవాలయాన్ని అలంకరిస్తారు. మరి అదే ప్రసాదంగా మరి భక్తులకు కూడా పంచిపెట్టడం జరుగుతుంది. కనుక ఈ యొక్క విశిష్టమైన కొరకు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీటి సౌకర్యం, మరి చలువ పందిళ్ళు మరియు ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ దేవస్థానానికి రాగానే ప్రజాప్రతినిధులు కొంతమంది వస్తుంటారు, మంత్రి గారు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే మాడ వీధులు కూడా కొంత ఆధునీకరణ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు విజయవాడ కనకదుర్గ అమ్మవారి శక్తిపీఠాన్ని ఏ విధంగా అయితే ఒక ప్రాశస్త్యం పొందిందో, తీర్చిదిద్దారో ఆ విధంగా అడుగులు పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ శాకంబరి ఉత్సవాల సందర్భంగా మాడ వీధుల్లో ఎలాంటి వాతావరణం నెలకొంది, పనులు తొందరగా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు పనులు ఎంతవరకు వచ్చాయి? ఈ శాకంబరి ఉత్సవాలకు సంబంధించి కూడా వాటిని ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుందా? రెడీ అయ్యి భద్రకాళి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా మరియు భద్రకాళి అమ్మవారి చుట్టూ గిరి ప్రదక్షిణ చేసే విధంగా మాడ వీధులను ఏర్పాటు చేయడం జరుగుతోంది. మరి శ్రీయుత సీఎం గారు యొక్క ఆధ్వర్యంలో మరి ఎమ్మెల్యే గారు, మన ఎండోమెంట్ మినిస్టర్ గారు, వీరందరి సహకారంతో మరి శ్రీనివాస్ రెడ్డి గారు, మరి డిప్యూటీ సీఎం గారు, మరి వీరందరి సహకారంతో మన యొక్క భద్రకాళి దేవస్థానానికి మాడ వీధుల నిర్మాణం ఆల్రెడీ కూడా వాళ్ళు 10 crores తోటి మరియు 20 crores సీఎం గారి ఎస్డిఎఫ్ ఫండ్స్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి తగ్గట్టుగా అందరూ కూడా మరి వర్క్స్ జరుగుతున్నాయి. టెండర్స్ కంప్లీట్ అయినాయి. ఆల్రెడీ ఇటు భాగంలో మొత్తం రోడ్డు తయారవుతోంది. చుట్టూతా మాడ వీధులకు ఏర్పాటు జరుగుతోంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అమ్మవారి ఆలయం నూతనంగా రూపుదిద్దుకోబోతున్న ఈ ఆలయానికి ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, ధన్యవాదాలు అమ్మగారు. అయితే ఇప్పటి వరకు అయితే ఇక్కడ కూడా పరిధి నుండి అంటే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు కూడా 10 కోట్లతోటి ఒక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అలాగే సీఎం గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణము, ఈ ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా 20 కోట్లు కూడా స్పెషల్ ఫండ్ కింద కూడా కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పనులు మొదలయ్యాయి. ఇక్కడ ఓవరాల్గా చూసినట్టయితే భద్రకాళి బండ్కు సంబంధించి కూడా వివిధ కార్యక్రమాలు త్వరలో అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ 9 రోజుల కార్యక్రమాలకి ఎలా ఉంటుందో ప్రస్తుతానికి మనం చాలా విషయాలు ఇంకా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.